ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాష్ట్రంలో మరో 1624 కోట్ల పెట్టుబడులు. వచ్చే నెల నుంచి కొత్త విధానంలో సర్టిఫికెట్ల జారీ. 10th ఫెయిల్ అయిన వాళ్ళు తిరిగి బడికి. సీతంపేటలో అడ్వెంచర్ పార్కులు 5D థియేటర్. గాజాలో ఆకలి కేకలు, ఆర్తనాదాలు. భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. అద్భుతంగా ఆడి గెలిచిన అఫ్ఘాన్. కష్ట జీవులలో గుండె సమస్యలు. యువతలో పెరుగుతున్న సూడో డెమెన్షియాకు కారణాలు, చికిత్స. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రంలోకి మరో 1624 కోట్ల పెట్టుబడులు. రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మరో 1624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటనలో పలు ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా విశాఖలో ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ సింథసిస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, లారస్ ల్యాబ్లను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 4160 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వచ్చే నెల నుంచి కొత్త విధానంలో సర్టిఫికెట్ల జారీ. ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల జారీకి వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆయా శాఖలతో చర్చించి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. కుల ధృవీకరణ పత్రం ఒకసారి తీసుకుంటే అది శాశ్వతమని, అలాగే తాజా ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, సంస్థలు లబ్ధిదారులను ఒత్తిడి చేయకూడదని, 6 దశల నిర్ధారణ ప్రక్రియను వినియోగించాలని ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కుల ధృవీకరణలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సంక్షేమ శాఖలు అప్డేట్ చేయాలని ఆదేశించింది. వీటిపై మండల, జిల్లా స్థాయి అధికారులకు ఈ నెల 26వ తేదీలోపు శిక్షణ ఇవ్వాలని సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ సేవ ద్వారా ఈ ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియను అమలు చేసేందుకు అక్టోబర్ 19వ తేదీ కల్లా మార్గదర్శకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 10th ఫెయిల్ అయిన వారంతా తిరిగి బడికి. రాష్ట్రంలో విద్యార్థులందరూ ఉన్నత విద్య చదవాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పం. అందులో భాగంగా 10th ఫెయిల్ అయిన విద్యార్థులను తిరిగి స్కూళ్లలో ఎన్రోల్ చేయించి తరగతులకు పంపడం, వారు 10వ తరగతి ఫెయిల్ అయిన తర్వాత చదువు మానేయకుండా పలు చర్యలను చేపట్టారు. మధ్యలో చదువు మానేస్తే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకే తిరిగి 10వ తరగతిలో చేరిన వారికి విద్యారంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ ప్రభుత్వం అందిస్తోంది. గత విద్యా సంవత్సరంలో 1,23,680 మంది విద్యార్థులు 10th ఫెయిల్ అయ్యారు. వారు తిరిగి స్కూల్స్లో చేరారా లేదా అనే వివరాలన్నిటినీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్ల ద్వారా ప్రత్యేక ట్రాకింగ్ సాఫ్ట్వేర్తో ప్రభుత్వం సేకరించడం జరిగింది. వారిలో 88,342 మందిని ఇప్పటి వరకు తిరిగి 10వ తరగతిలో ఎన్రోల్ చేయించారు. సీతంపేటలో అడ్వెంచర్ పార్కులు, 5D థియేటర్. అడవుల నడుమ నేల, నింగి, నీటిపై సాహస విన్యాసాలు పులకింపచేస్తున్నాయి. ప్రకృతి ధర్మాలకు ఆలవాలమైన మెరుపులు, వర్షం, గాలిదుమారం, పొగమంచు, మంచు కురవడం వంటి అనుభూతులన్నీ కృత్రిమంగా ఒకేసారి సాక్షాత్కరించి మనసుల్ని ఆనంద డోలికల్లో ఊగిస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లా సీతంపేటలో నిర్మించిన తొలి గిరిజన గ్రామీణ అడ్వెంచర్ పార్కులో 5D థియేటర్లోకి వెళితే ప్రకృతి అనుభూతులన్నీ ఒకే చోట దొరుకుతాయి. సీతంపేట ఏజెన్సీలో లోయలు, కొండలు, జలపాతాలు, నీటి వనరులు, పర్యాటక ప్రదేశాలకు అనువైన ప్రాంతాలు. వీటిని దృష్టిలో ఉంచుకొని అడ్వెంచర్ థీమ్గా పర్యాటకులకు విహారంతో పాటు వినోదాన్ని పంచేలా పార్కులను నిర్మించారు.
ఇది 2019 డిసెంబర్ 31 నుంచి అందుబాటులోకి వచ్చింది. మొదట్లో బోటింగ్ కోసమే ఈ పార్కు ఉపయోగపడేది. ఇప్పుడు అందరి వినోద విహార యాత్రలకు నెలవయ్యింది. చిన్నారులకు మెర్రీ గ్రో రౌండ్, క్యాట్ వాక్, క్లైంబింగ్ వాల్, బర్మా బ్రిడ్జ్, కమాండో నెట్ వంటి వాటితో బాల విహార్ విభాగం ఉంది. యువతకు కమాండో నెట్, బంగీ జంప్, రాఫిల్లింగ్ వాల్ వంటి విన్యాసాలతో కూడిన సాహస విహార్, ఆటపాటలతో పాటు కళలు, నృత్య ప్రదర్శనకు వేదికగా ఆనంద విహార్, బోటింగ్, వాటర్ రోలర్ వంటి వాటితో జల విహార్, ఎత్తైన కొండలు అవరోధాలను దాటుకుని టెర్రెన్ వెహికల్ రైడ్కు వైవిధ్య విహార్, నీటిపై తాళ్ల సాయంతో వేలాడే బ్రిడ్జిపై నడిచి వెళ్లే విస్మయ విహార్, నీటిపై గాలిలో తేలుతూ వెళ్లే స్కై సైక్లింగ్ వినూత్న విహార్, బుల్ రైడ్స్, సుమో ఫైటింగ్, బంగీ రన్నింగ్, టార్పులిన్ వంటి వినోద విహార్, షూటింగ్, ఆర్చరీ, బాస్కెట్బాల్తో శౌర్య విహార్, గుర్రాలపై స్వారీ, అశ్వ విహార్, పారాచూట్తో చిన్నపాటి ఎగిరే యంత్రాలతో గగన విహార్ విభాగాలను ఏర్పాటు చేశారు. దీంతో సందర్శకుల రాక రోజురోజుకి పెరుగుతోంది. గాజాలో ఆకలి కేకలు, ఆర్తనాదాలు. కాలే కడుపులకు తిండి లేదు. దాహంతో అలమటిస్తున్న గొంతులకు గుక్కెడు నీరు లేదు. ఆసుపత్రుల్లో ఔషధాలు లేవు. రాత్రైతే కరెంట్ లేదు. దూసుకొస్తున్న రాకెట్లు, కళ్ళెదుటే కుప్పకూలుతున్న భవనాలు, ప్రాణాలు కోల్పోతున్న సామాన్య జనం. ఇజ్రాయెల్ బలగాల నిర్బంధంలో చిక్కుకున్న గాజాలో ప్రస్తుత దయనీయ పరిస్థితి ఇది. గాజాలోకి ఆహారం, నీరు, కరెంట్ సరఫరా కాకుండా దారులు మూసుకుపోయాయి. ఈజిప్ట్ తన సరిహద్దును మూసివేసింది. గాజాలోని 23 లక్షల మంది జనం అల్లాడిపోతున్నారు. కొందరు మరో దారి లేక ఉప్పు నీరు, అపరిశుభ్రమైన నీరు తాగుతున్నారు. ఇజ్రాయెల్ కరుణిస్తే తప్ప వారికి ఆహారం, మంచినీరు దొరకదు. హమాస్ చేతిలో ఉన్న బందీలు విడుదలైన తరువాతే సరఫరాల గురించి ఆలోచిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై వారం రోజులు దాటింది. ఉత్తర గాజాను వెంటనే ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేయడంతో వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సొంత ఇళ్లు వదిలేసి వెళ్లిపోతున్నారు. కాగా ఈజిప్ట్ కాగా మధ్యనున్న రఫా సరిహద్దును తెరిపించేందుకు అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిపై ఈజిప్టుతో చర్చిస్తోంది. గాజా ప్రజల కోసం వివిధ దేశాలు ఇచ్చిన ఆహారం, ఔషధాలు, ఇతర నిత్యావసరాలు ప్రస్తుతం ఈజిప్ట్లో ఉన్నాయి. వీటిని గాజాకు చేర్చడానికి సరిహద్దు తెరవాలని అమెరికా ఈజిప్టును కోరుతోంది. ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధ సాయం అందిస్తోంది. భారత్ వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం. భారత రాజ్యాంగ రూపశిల్పి బిఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివార్లోని మేరీల్యాండ్లో ఆవిష్కరించారు. అంబేద్కర్ బౌద్ధ మతం స్వీకరించిన అక్టోబర్ 14వ తేదీని పురస్కరించుకొని అదే రోజు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతో పాటు భారత్ తదితర దేశాల నుంచి తరలివచ్చారు. మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వం అనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతి చోట వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది అని ఈ సందర్భంగా రామ్ కుమార్ పేర్కొన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించింది కూడా ఆయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్కు సరిగ్గా 22 మైళ్ళ దూరంలో ఉన్న అకోకిక్ టౌన్షిప్లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుద్ధా గార్డెన్తో పాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అద్భుతంగా ఆడి గెలిచిన ఆఫ్ఘాన్. ప్రశాంతంగా సాగిపోతున్న ప్రపంచ కప్లో పెను సంచలనం. చిన్నోళ్లు చితక్కొట్టారు. డిఫెండింగ్ ఛాంపియన్కు దిమ్మ తిరిగిపోయే దెబ్బ ఇది.
అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా ఎదిగిన ఆఫ్ఘాన్ ప్రతిభ గురించి తెలియందేమీ కాదు. అయితే ఏదో ఒక సంచలనం సృష్టించగల సత్తా ఉందని అనుకున్నారు. కానీ ఈ జట్టు ఆల్రౌండ్ ఆధిపత్యంతో క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తూ ఏకంగా 2019 ఛాంపియన్ ఇంగ్లాండునే చిత్తుగా ఓడించి ఔరా అనిపించింది. గుర్బాజ్ విధ్వంసక బ్యాటింగ్తో గట్టి లక్ష్యాన్ని నిర్దేశించిన ఆఫ్ఘాన్ స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండును బిగించేసింది. మామూలుగా రెండు జట్లలో ఆటగాళ్లను పోల్చి చూసినట్లయితే ఎంత తేడా! కానీ ఆఫ్ఘాన్ చేసింది నిజంగా అద్భుతమే. ఇది చాన్నాళ్లు గుర్తుండిపోయే ప్రతిభ. ఆఫ్ఘనిస్తాన్ ఆదివారం ప్రపంచ కప్లో 69 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై చరిత్రాత్మక విజయం సాధించింది. మొదట ఆఫ్ఘనిస్తాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌట్ అయింది. ఛేదనలో ఇంగ్లాండ్ అనూహ్యంగా తడబడింది. స్పిన్నర్లు ముజీబ్, రషీద్ ఖాన్, నబీ దాటికి 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌట్ అయింది. ముజీబ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లాండ్పై వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్కు ఇదే తొలి విజయం. కష్టజీవులలో గుండె సమస్యలు. గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ కూలీలు, పట్టణాల్లో కూలి పనులు చేసుకునే కష్టజీవులకు ప్రాణాంతక గుండె సమస్యలు ఆవరిస్తున్నాయి. రుమాటిక్ హార్ట్ డిసీజ్గా పేర్కొనే రుమాటిక్ జ్వరం, స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల గుండె కవాటాలు దెబ్బతింటున్నాయి. రుమాటిక్ హార్ట్ డిసీజ్కు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. బాల్యంలో ఈ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణం. ఈ జబ్బులున్న వారిలో తరచూ థ్రోట్ ఇన్ఫెక్షన్, ఛాతీ నొప్పి, గుండె దడ, పడుకున్నప్పుడు శ్వాస తీసుకోలేకపోవడం, అలసట, కాళ్ళు, ముఖం వాపు వంటి లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో పదే పదే స్ట్రెప్ ఇన్ఫెక్షన్లు రుమాటిక్ ఫీవర్కు దారితీయవచ్చు. రుమాటిక్ జ్వరం వల్ల వచ్చే మంట, ఏర్పడే మచ్చల వల్ల గుండె కవాటాలు, గుండె కండరాలు దెబ్బతిని రుమాటిక్ గుండె జబ్బులు వస్తాయి. దీని నివారణకు బలవర్ధక ఆహారం తీసుకోవడం, కాలుష్య ప్రదేశాలలో, ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఈ రుమాటిక్ గుండె జబ్బుకు గురైన వారిలో మహిళలు అధికంగా ఉంటున్నారు. వీరికి వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తున్నారు. యువతలో పెరుగుతున్న సూడో డెమెన్షియాకు కారణాలు చికిత్స. బాగా తెలిసిన వ్యక్తుల పేర్లను మర్చిపోవడం, మన బండి తాళాలను తరచుగా వెతుక్కోవడం, 1-2 రోజుల క్రితం చూసిన సినిమా పేరు కూడా గుర్తులేకపోవడం, ఈ లక్షణాలను వైద్యులు సూడో డెమెన్షియాగా పేర్కొంటున్నారు. డెమెన్షియా అనేది ఓ వయసు దాటాక వృద్ధాప్యంలో చుట్టుముట్టే వ్యాధి కాగా ప్రస్తుతం యువతపై ఇది ప్రభావం చూపుతోంది. దీని బారిన పడిన రోగులకు తరచుగా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపించడం, నిరాశ లేదా అతిగా ఆలోచించడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రధానంగా అధిక ఒత్తిడి, మల్టీ టాస్కింగ్, తద్వారా చోటు చేసుకుంటున్న నిస్పృహ, నిరాశ వంటివి ఈ పరిస్థితికి కారణం. ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన న్యూరాలజీ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, యువతలో గణనీయంగా మతిమరుపు కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి సమస్యల నుంచి పరిష్కారం కోరుతూ నెలలో కనీసం 5 నుండి 10 మంది వరకు 50 ఏళ్ల లోపు వారు మమ్మల్ని సంప్రదిస్తుంటారు అని ఆయన వివరించారు. ప్రస్తుతం యువతలో కెరీర్ సంబంధిత ఒత్తిడి బాగా ఉంటోంది. తద్వారా అధిక పనిభారం సర్వసాధారణమైంది. సోషల్ స్టేటస్ గురించి ఆందోళన కూడా దీనికి కారణమే. ఇలాంటివన్నీ మెదడుపైన తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. అది సమాచారాన్ని పూర్తిగా ప్రాసెస్ చేయడం అనే దాని విధి నిర్వహణకు ఆటంకం కలిగిస్తుంది. ఎక్కువ సమయం పాటు ప్రాసెసింగ్ చేసే మల్టీ టాస్కింగ్ కూడా జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేస్తుందని వివరించారు. ఓ విషయంపై శ్రద్ధ పెట్టడం, దానిని స్వీకరించడం, అనంతరం దాన్ని నిలుపుకోవడం, ఇలా జ్ఞాపక శక్తి 3 భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. దీనిలో ప్రతి దశకు మెదడు నుంచి సహకారం అవసరం. కానీ అధిక స్థాయి పని ఒత్తిడి దాని పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.
సూడో డిమెన్షియా వెనుక కారణాల గురించి తెలుసుకున్న తరువాత కొద్దిపాటి ప్రయత్నం ద్వారా దానిని అదుపులో ఉంచుకోవచ్చు. ఏకాగ్రత సాధించేందుకు ప్రయత్నించడం, డిప్రెషన్కు చికిత్స, ఆందోళన తగ్గించుకోవడం ద్వారా పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది. ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం 2 విమానాలలో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. మాజీ సిఈసి గిల్ కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనోహర్ సింగ్ గిల్ కన్నుమూశారు. మన టెక్నాలజీని అమెరికా కావాలంటోంది. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు మన టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలియజేశారు. 80 లక్షల అక్రమ బంగారం స్వాధీనం. షార్జా నుంచి అక్రమంగా తీసుకువస్తున్న 80 లక్షల విలువైన 1.4 కేజీల బంగారాన్ని గన్నవరం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 2 మహిళలు గోవా నుంచి దుబాయ్ వెళ్లి అక్రమంగా ఆభరణాలు తెచ్చినట్లుగా గుర్తించారు. కర్ణాటకలో కొనసాగుతున్న ఐటీ దాడులు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాలలో గురువారం నుంచి కొనసాగుతున్న సోదాలలో పట్టుబడిన నగదు మొత్తం 50 కోట్లకు చేరిందని ఆదాయ పన్ను ఐటీ శాఖ వెల్లడించింది. ఓ కాంట్రాక్టర్ ఇంట్లో సోదాలలో 42 కోట్ల నగదు దొరికినట్లుగా శుక్రవారం ఐటీ అధికారులు ప్రకటించడం సంచలనం రేపిన సంగతి తెలిసినదే. ప్రకృతి ప్రకోపానికి మూల్యం $12,300 కోట్ల. పంటలు, పశువులకు ఏటా వాటిల్లుతున్న నష్టమిది. 30 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల డాలర్లు ఆవిరని FAO నివేదిక వెల్లడించింది. ఒకే కుటుంబానికి చెందిన 7గురి దుర్మరణం. తమిళనాడులో అదుపు తప్పి లారీని ఢీకొన్న కారు. తమిళనాడులోని తిరువన్నమలై సమీపంలో ఆదివారం ఉదయం కారు లారీ ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 7గురు అక్కడికక్కడే చనిపోగా ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రన్నరప్గా బోపన్న జోడీ. ఈ ఏడాది 3 డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ ద్వయం ఆదివారం జరిగిన షాంఘై ఓపెన్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీలో రన్నరప్గా నిలిచింది. లక్ష్య జ్యోతికకు స్వర్ణం. ఆంధ్రప్రదేశ్కు చెందిన దండి జ్యోతికశ్రీ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో బంగారు పతకంతో మెరిసింది. ఆదివారం జరిగిన మహిళల 400 మీటర్ల పరుగును 53.26 సెకన్లలో ముగించిన జ్యోతిక అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ కప్లో నేడు ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక. లక్నో వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.